గులాబ్ జామున్స్ పగుళ్ళు లేకుండా అలాగే లోపల ఉండలా రాకుండా ఉండాలంటే ఎలా చేయాలో చూద్దాం. గులాబ్ జామున్ ఇన్స్టంట్ మిక్స్ కప్పు కొలతలతో చూస్తే 1.5 కప్పు వచ్చింది. ఇందులో కొన్ని పాలు పోస్తూ వేళ్లతో మాత్రమే మెత్తటి పిండిలాగా తడుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు షుగర్ సిరప్ కోసం 3 కప్పుల చక్కెర 3 కప్పుల నీళ్లు పోసి మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ సిరప్ తీగపాకం లేదా ముదురుపాకం వచ్చే అవసరం లేదు. కొద్దిగా జిగురుగా అయిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో గులాబ్ జామున్లు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత కడాయిలో పట్టినన్ని గులాబ్ జామున్స్ని వేసి అన్నీ ఈవెన్గా కాలేటట్టు చూసుకోవాలి. ఇవి కొద్దిగా డార్క్గానే కాల్చాలి, ఎందుకంటే సిరప్లో వేసాక కలర్ అనేది లైట్గా అవుతాయి. ఇవన్నీ ఇలా ఈవెన్గా కాలిన తర్వాత సిరప్లో వేసి ఒక 20 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. చూసారా, పగులు లేకుండా లోపల ఉండలు రాకుండా ఎంత బాగా